గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 3 రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినట్టు అల్పపీడనం క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారి ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద గత రాత్రి తీరం దాటింది. కాకపోతే తీరం దాటిన ఇంపాక్ట్ కంటే ఈరోజు ఒడిశా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురవడం, మరోవైపు నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురవడంతో నాగావళి, వంశధార, బాహుదా నదికి మాత్రం వరద పోటు వచ్చింది. ప్రస్తుతం నదీ పరివాహక ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేస్తూ నిన్నటి నుంచే గత రాత్రి 11 గంటలప్పుడు కొత్తూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పున్కర్ అంటున్నారు. చూస్తే కనుక జిల్లాకు ఒక పెన్ను ముప్పు పొంచి ఉన్న ప్రమాదం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ విధంగా తీసుకుంటారు, ఎటువంటి రిస్క్ నిర్వహిస్తారు? ఇప్పుడు అందరికీ నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లాలో నిన్న ఒకవైపు చాలా భారీ వర్షాలు కానీ రెండో వైపు ఒడిశాలో వచ్చిన చాలా ఎక్కువ వర్షాల వల్ల మనకి ఫ్లడ్స్ రావడం కానీ అది ఈ రెండు జరిగింది. ఫ్లడ్స్ ఇప్పుడు కూడా రావడం జరుగుతుంది. సో నిన్ననే ఈ తీరం అంటే ఒక డీప్ డిప్రెషన్ మన శ్రీకాకుళం వైపు కాకుండా ఒడిశా వైపు వెళ్ళింది. అక్కడ గోపాల్పూర్ తర్వాత క్రాస్ అయింది. సో దీనివల్ల మనకి నష్టం ఎంత జరగలేదు. బట్ వజ్రపు కొత్తూరు చాలా ఎక్కువ వర్షాలు పడింది. అక్కడ కొన్ని చోట్ల ఈ చెట్టు పడిపోవడం, ఒక 2-3 ఎలక్ట్రిక్ పోల్స్ కూడా పడిపోవడం అలా జరిగింది. బట్ కానీ ఇది కాకుండా మేజర్ డ్యామేజెస్ ఎక్కడ జరగలేదు. ఇది కాకుండా వజ్రపు కొత్తూరు కాకుండా నందిగామ, పలాస, మందస ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ వర్షం పడింది. వర్షం పడిన తర్వాత అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ తర్వాత మన గ్రామ పంచాయత్ ద్వారా కానీ ఇది అన్ని క్లీనింగ్ కానీ ట్రీ కటింగ్ కానీ అన్నీ మనం స్టార్ట్ చేసాము. ఇప్పటికే ఒక 10 రోడ్స్ క్లోజ్ అయింది. ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా అది ఇన్ఫర్మేషన్ మనకి అన్నీ అది కూడా మనం క్లియర్ చేసాం. ఇప్పటికీ మనం క్లియర్ చేసాం. సో ఎక్కడైనా చెట్టు పడిపోతే అది మనం ఇప్పటికీ క్లియర్ చేయడం జరిగింది. బట్ కానీ ఒక 3 చోట్ల ఈ వాటర్ రోడ్ పైనుంచి వెళ్ళడం కానీ లేకపోతే ఒక పలాసలో అండ్ వజ్రపు కొత్తూరులో ఒక చోట్ల ఈ బ్రిడ్జ్ పడిపోవడం వల్ల అక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. వాళ్ళకి వేరే దారి ఉంది, వెనక నుంచి వేరే దారి ఉంది, అయినా సరే అక్కడ ట్రాఫిక్ మనం ఈ విఆర్ఓస్ అండ్ అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ పెట్టుకొని ట్రాఫిక్ కూడా మనం డైవర్ట్ చేసినాం. ఇంకొక వైపు మనకి ఒడిశా ఒడిశాలో గంజాం, దీంతోపాటు గజపతి, దీంతోపాటు రాయగడ ఈ 3 జిల్లాలో చాలా ఎక్కువ వర్షం రావడం వల్ల నిన్నటి నుంచినే మనకి వంశధార అలాగే నాగావళి 2 నదిలో భారీ మనకి నీళ్ళు రావడం జరిగింది. నాగావళి కొద్దిగా ఆగింది, బట్ కానీ వంశధార ఇంకా ఆగలేదు. వంశధారకి ఇప్పటికే ఒక 85 వేల క్యూసెక్స్ మనకి వాటర్ వస్తుంది. 85,000 అంటే ఒక సెకండ్ వార్నింగ్ లెవెల్ కూడా బ్రీచ్ అయిపోయింది. ఇంకా 1,10,000 దాటితే 3 వార్నింగ్ కూడా బ్రీచ్ అయిపోతుంది. మనకి ఒడిశా గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గజపతి కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎస్సీ ఇరిగేషన్ గజపతి నుంచి మనకి హెల్ప్ రావడం వల్ల అక్కడ అంటే గునుపూర్ కానీ కాశీనగర్ కానీ అక్కడ ఉన్న ఈ వాటర్ లెవెల్స్ అండ్ మనకి ఫ్లో వల్ల మనం ఇక్కడ అన్నీ కంట్రోల్ చేయగలిగాం. గొట్ట బ్యారేజ్ ముందుగా పూర్తిగా ఖాళీ చేసుకొని కొంత వరద వచ్చిన తర్వాత గొట్ట బ్యారేజ్ దగ్గర కూడా కొంచెం ఆగిపెట్టడం, కింద ఉన్న ప్రాంతంలో ఇంకా టైం మనకి కలిసి వచ్చింది. సో అదే చూస్తే మనకి ఇప్పటికే మన వంశధారలో చూస్తే ఒక 114 విలేజెస్ 114 గ్రామాలకి ఒక వార్నింగ్ సిగ్నల్స్ మనం ముందుగా ఇచ్చాం. అన్ని వల్నరబుల్ విలేజెస్గా మనం నమోదు చేసాం. దీంట్లో ఇప్పటికే చూస్తే ఒక 86 రీహాబిలిటేషన్ సెంటర్స్, అది మరి ముఖ్యంగా అక్కడ ఉన్న స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ లేకపోతే మన టెంపుల్స్ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో మనం పెట్టడం జరిగింది. బట్ కానీ ఇప్పటి వరకు ఒక 35 మంది తప్ప, అది కూడా జల్మూరు మండల్లో 35 మంది తప్ప మిగతా చోట్ల ఎక్కడ ఎవరు రాలేదు. ఎందుకని ఇంటికి వాటర్ ఎక్కడ వెళ్ళలేదు. సో కాబట్టి మనకి ప్రాబ్లం ఇప్పటి వరకు రాలేదు. బట్ కానీ ఇంకా 90,000 వరకు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ దూరదృష్ట్యా మనకి ఇంకా ఎక్కువ వర్షాలు ఒడిశాలో పడితే అది 1,00,000 వైపు కూడా వెళ్ళొచ్చు. సో కాబట్టి అందరికీ నేను మీడియా మిత్రుల తరపున అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈరోజు ఇంకా ఒక రోజు మీ ఇంట్లోనే ఉండి మీరు సురక్షితంగా మీరు ఉండండి. ఇది కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కలెక్టర్ బంగ్లా నిన్న రాత్రి వర్షాలు అసలు పడలేదు, బట్ కానీ ఒక చెట్టు పడిపోయింది. అంటే ఏమవుతుంది అంటే చాలా ఎక్కువ వర్షం రావడం వల్ల అక్కడ భూమి కొద్దిగా లూజ్ అయిపోతుంది. లూజ్ అవడం వల్ల అక్కడ పెద్ద చెట్టు కూడా స్లో కింద పడిపోయింది. ఏం ప్రమాదం జరగలేదు. సో కాబట్టి ఈరోజు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి.
ఎక్కడన్నా మీ హిల్ పక్కన కొండ పక్కన మీ ఇల్లు ఉంటే, కొండ పక్కన మీరు ఏదైనా పని ఉంటే దయచేసి ఈరోజు వెళ్ళకూడదు. కొండ నుంచి ఏదైనా హిల్ స్లైడ్ పడే అవకాశం, అక్కడ నుంచి ఒక చెట్టు మళ్ళీ పడే అవకాశం. ఇది కాకుండా ఇదే పరిస్థితిలో మందసాలో ఒక ఊర్లో మన ఒక ఇద్దరు చనిపోయారు. అక్కడ అది కూడా అదే జరిగింది. రాత్రికి అసలు వర్షం లేదు, ఆ ఊర్లో కూడా వర్షం తక్కువే. ఒక మడ్ హౌస్ అదే వాళ్ళ మీద పడిపోతే ఇద్దరు చనిపోయారు. సో కాబట్టి ఇప్పుడు వర్షం లేదు కాబట్టి అందరూ మనం ఫ్రీగా వెళ్ళిపోతాం, మనం ఎక్కడ కావాలి అక్కడ మనం వెళ్ళిపోతాం. దయచేసి అలా చేయకూడదు. ఒక్కరోజు ఇంకా ఆగండి, దయచేసి ఒక్కరోజు ఆగండి. ఇది కాకుండా ఒకవేళ మీ థ్యాచ్డ్ హౌస్ అంటే ఒక పక్క హౌస్ లేకపోతే, కచ్చా హౌస్ ఉంటే దయచేసి మీరు మన రీహాబిలిటేషన్ సెంటర్ అన్ని చోట్ల మనం పెట్టాం. ఒకవేళ పెట్టకపోతే మీ మీ విఆర్ఓకి అడగండి ఎక్కడ పెట్టారు. మీ రిలేటివ్స్ ఉంటే, మీ బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఉండండి. దయచేసి మీరు కచ్చా హౌస్లో ఎక్కడ ఉండకూడదు. ఇంకా మరి ముఖ్యంగా ఇప్పుడు వరదలు తగ్గిన తర్వాత, ఇప్పుడు అంతా తగ్గిన తర్వాత మనం ఇప్పుడు క్లీనింగ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. నిన్ననే కొంత చేసాం, బట్ దసరా వల్ల కొంత చేయలేకపోయాం. ఈరోజు పొద్దున్న నుంచి ఆల్ ఎంపీడీఓస్, మనకి మున్సిపల్ కమిషనర్స్ ఈ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. దయచేసి మీరు కూడా అందరూ అర్థం చేసుకోండి, ఈ వరదల వల్ల మనకి అనారోగ్యం అంటే కొన్ని వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది. దయచేసి మీరు ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి కనీసం ఒక వారం వరకు నీళ్ళు మీరు వేడి చేసుకొని తర్వాత మాత్రమే తాగండి. కొన్ని హైజీనిక్ ప్రాక్టీసెస్ కూడా ఉంటే బాగుంటుంది. చెత్త మనం క్లీన్ చేస్తాం, బహుశా ఈరోజు సాయంత్రం వరకు మొత్తం మనం క్లీన్ చేస్తాం. బట్ అయినా సరే మీ నుంచి కూడా మన కార్పొరేషన్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీకి మీరు హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. మనం అందరూ అప్రమత్తంగా ఉన్నాం. మనకి శ్రీకాకుళం జిల్లాలో ఒక 13 మండల్, అది ఒక వల్నరబుల్ మండల్ అంటే నాగావల్లి, వంశధార కలిపి. సో ప్రతి ఒక్క 13 మండల్లో సీనియర్ స్థాయి ఫ్లడ్ స్పెషల్ ఆఫీసర్గా మనం నమోదు చేసాం. వాళ్ళు నిన్న రాత్రి టోటల్ అక్కడే ఉండిపోయారు, అంటే ఆ విలేజ్లోనే ఉండిపోయారు. అక్కడ విలేజెస్లో ఏదైనా ప్రాబ్లం రాకుండా చూడడం వాళ్ళు చేశారు. విత్ గుడ్ లక్ నిన్న రాత్రి అటువంటి ప్రమాదం జరగలేదు, ఈరోజు కూడా జరగదు. బట్ కానీ మనం అందరూ అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది. ఇది కాకుండా ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే మనకి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఉంది. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా నిన్ననే అందరికీ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం ఉంటే దయచేసి మీరు ఆ కంట్రోల్ రూమ్ కాల్ చేయండి. ఇలాంటి కంట్రోల్ రూమ్ ఆర్డీ ఆఫీస్లో కానీ మండల ఆఫీస్లో కూడా మనం ఇవ్వడం జరిగింది. అక్కడ కింద స్థాయి సర్పంచ్ కానీ మన పార్టీ లీడర్స్ కానీ అందరికీ సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన తహసీల్దార్ ఖాతాలో అమౌంట్ కూడా మనం ఈరోజు పొద్దుననే మనం డిపాజిట్ చేసాం. సో ఫండ్స్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చే రోజులో ఇప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఇనండేషన్ కొంచెం ఎక్కువ అవుతాయి. ఇప్పటికే మనం చూస్తే ఒక 4300 ఎకర్స్ మన కొత్తూరు మండల్ కానీ హీరా మండలం, ఈ 2 మండల్స్లో కొంచెం ఎక్కువ నమోదైంది. మిగతా మండలు కూడా ఉన్నాయి, బట్ కానీ చిన్నవి ఉన్నాయి. ఇంకా రావడానికి అవకాశం ఉంది. అది మన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరపున అక్కడ ఉన్న విలేజ్ అగ్రికల్చర్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ మీ దగ్గర వస్తారు, ఫీల్డ్ చూస్తారు. ఇనండేషన్ ఉంటే ఇమీడియట్లీ అదే మన రిపోర్ట్ పైన పంపిస్తాం. ఇది కాకుండా నేను రైతులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ పొలంకి ఎక్కడైనా నీళ్ళు వస్తే దయచేసి అది బయట పంపించడానికి మీరు ఇమీడియట్లీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒక 3-4 రోజు డేస్ తర్వాత ఇంకా ఇనండేషన్ ఉండిపోతే అప్పుడు మనకి డ్యామేజ్కి అవకాశం ఉంటుంది. ఒక రోజు ఉండి ప్రాబ్లం ఏం రాదు. సో కాబట్టి మనం అదే ప్రయత్నం చేయాలి. ఇమీడియట్లీ వాటర్ మనం బయట పంపించేలా గట్టు కొంచెం కొట్టేస్తే బయట వెళ్ళిపోతుంది. అదే నేను మీడియా మిత్రుల తరపున అన్ని రైతులకి నేను రిక్వెస్ట్ చేస్తాను. నదులకి ఇప్పుడు వరద ప్రమాదం పొంచి ఉంది. వాయుగుండం తీరం దాటింది. పరివాహక నది తీర ప్రాంత మత్స్యకారులకి ఎటువంటి అప్రమత్తం? ఇప్పుడు కూడా మత్స్యకారికి ఇప్పుడు కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇంకా ఈరోజు రేపు కూడా దయచేసి మీరు సీకి లోపల వెళ్ళకూడదు, నది వైపు అసలు వెళ్ళకూడదు. ఈ ట్యాంక్స్ కూడా ఉంటాయి చిన్న, అది కూడా దయచేసి వెళ్ళకూడదు. ఇంకా ఒక 2 రోజు ఆగితే బాగుంటుంది. మనకి విండ్ స్పీడ్ తగ్గితే మీరు హ్యాపీగా మీ ఫిషింగ్ ఆపరేషన్స్ మీరు చేయవచ్చు. సో దయచేసి అందరూ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సాయం చేయమని అందరికీ కోరుతున్నాం. ఒడిశాలో ఇంకా ఫ్లడ్స్ ఇంకా తీవ్ర రూపం దాల్స్తున్న ఒక సంకేతాల నేపథ్యంలో ఇప్పుడే వంశధార నదికి మినిట్ టు మినిట్ ఫ్లో పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నదీ పరివాహ ప్రాంతం ప్రజలు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడానికి సుముఖత చూపడం లేదని 35 మంది వచ్చిందని మన నిర్ధారణ. సో వాళ్ళు బై కుక్ అయినా కూడా లిస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే నిన్న కూడా నేను దాదాపు ఒక 4 గ్రామాలు నేను విజిట్ చేశాను. ప్రతి ఒక్కరు 1 లక్ష దాటితేనే నేను వెళ్తాను అదే చెప్తున్నారు. దయచేసి ఆ ఛాన్స్ తీసుకోకూడదు ప్లీజ్. సో ఒకవేళ వరదలు వస్తే సడన్గా వస్తుంది, మనకి ఏమీ తెలియదు అప్పుడు. సో మనం అన్ని చోట్ల చాలా మంచి ఫెసిలిటీస్, చిన్నపిల్లలకి పాలు కూడా మనం అక్కడ రెడీగా పెట్టాం.
సో కాబట్టి మీరు ఏం లేదు ఒక 10 గంటలు మాత్రమే, ఈరోజు సాయంత్రానికి అంతా వరద మీరు వెనక వెళ్ళిపోతుంది మన ఫోర్కాస్ట్ ప్రకారమే. దయచేసి మీరు దగ్గర ఉన్న రీహాబిలిటేషన్కి మీరు అందరూ వెళ్తే అక్కడ హ్యాపీగా ఒక రోజు ఉంటే వరద తగిన తర్వాత మీరు అందరూ మీ ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చు. అదే నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కనుక ప్రస్తుతం ఏదైతే వాయుగుండం తీరం దాటిన తర్వాత వర్షాల్లో వంస్తార, బాహుదా, మహేంద్ర తనియ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నట్టు వర్షాల కారణంగా వంస్తార నదికి 3వ ప్రమాద హెచ్చరిక సమీపనుంది. దానికి సంబంధించి 147 గ్రామాలను ఐడెంటిఫై చేసాం. వారికి అవసరమైనటువంటి రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసాం. కాకపోతే వారికి 1,00,000 క్యూసిక్ మీటర్లు దాటితే తప్ప రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళమని మొరపెట్టుకుంటున్న గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో రీహాబిలిటేషన్ సెంటర్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని కూడా కలెక్టర్ గారు సూచిస్తున్నారు. మరోవైపు చూస్తే జిల్లాలో మందసల్లో మాత్రం 2 మాత్రం గోడకూలు చనిపోయిన ఘటన మినహా ఏవైతే రోడ్లపై చెట్లు పడ్డాయో వాటిని కూడా రెస్క్యూ చేసాం. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసాం. ఎటువంటి పెనుముప్పు పొంచి ఉన్నా వారందరినీ కాపాడేందుకు మాత్రం అన్ని విధాలైన చర్యలు చేపట్టడానికి మాత్రం జిల్లా యంత్రం సంసిద్ధంగా ఉంది. రైతులు కూడా పొలాల్లో ఎక్కడ కూడా నీళ్లు ఉంచకుండా దిగువ నీళ్లు విడిచిపెట్టమని కూడా సూచన చేస్తున్నారు. ఇటు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ సంబంధించి కానీ అదే ప్రజలకు ప్రాణాలకు హాని కలగకుండా ఉండేందుకు వారు చేసిన ప్రయత్నంలో ప్రజలందరూ తమకు సహకరించాలని కలెక్టర్ పిలుపు మేరకు వారందరూ కూడా ఈ పెనుముప్పు నుండి వారి నుండి బయటపడతారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.